అందరికీ షలోం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నిరంతరం జీవించుచు ఉన్న తండ్రి, మమ్మల్ని బలపరుస్తూ మాకు సహాయం చేస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎలోహిం కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటమును పొందుదురు అని వాగ్దానం చేసినటువంటి అదోనాయి మీకు స్తోత్రం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడని వాగ్దానం అనుగ్రహించిన తండ్రి మీకు స్తోత్రం. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పరిపూర్ణులుగా స్థిరపరిచి బలపరచునని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. నేను నీ ముందర నడుచును, ఇజ్రాయేలు ఎలోహిం మీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయునని వాగ్దానం చేసినటువంటి అదోనాయి మీకు స్తోత్రం. తండ్రి, మరి ఉదయకాల సమయంలో మమ్మల్ని బలపరచడానికి నీ యొక్క శక్తిని మాకు అనుగ్రహించడానికి, మరి ఉదయకాల సమయంలో మాకు మరి అనుకూల సమయాన్ని అనుగ్రహించి నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనలో మా రక్షకుడు విమోచకుడు యెషోవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటాం తండ్రి. ఆమేన్. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతియంతును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతియంతును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేషువా దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేషువా నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేషువా దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేషువా నిత్య ప్రేమ. ప్రేమ యేషువా ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ఇది భూమి అందించలేనిది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. అహజ్యాకి నాశనము వచ్చినట్లుగా పోయిన దినమును మనము గ్రహించాం. ఆ నాశనము ఎలా వచ్చింది అని అంటే, అతడు వచ్చినప్పుడు అహబు సంతతి వారి నిర్మూలము చేయుటకై అదోనాయి వారు అభిషేకించినటువంటి నింషి కుమారుడు యెహూ మీదికి అతడు యెహోరాముతో కూడా వచ్చినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. యెహోరాముతో ఎవరు వచ్చారు? అహజ్యా వచ్చాడు. ఎవరి మీదికి? యెహూ మీదికి. యెహూ అహబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యోధా వారి అధిపతులను, అహజ్యా పరిచారకులుగా ఉన్న అహజ్యా సోదరుల కుమారులను చూచి వారిని అక్కడ హతము చేసినట్లుగా ఇద్దరు చూస్తున్నాం. అహజ్యాను వెతికి పట్టుకొని సైనికులు యెహూ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యెహూ అహజ్యాను చంపి యెహోషాపాతు అదోనాయి వారిని యథార్థముగా మరి వెంబడించినటువంటి యెహోషాపాతు
మరి సంబంధి కాబట్టి ఇతన్ని పాతి పెట్టమని అహజ్యాని పాతి పెట్టినట్టుగా అయితే చూస్తున్నాం. అహజ్యా చనిపోయాడన్న సంగతి అతని తల్లి విని, అహజ్యా తల్లి విని యోధా రాజవంశస్థులందరినీ హతము చేసినట్లుగా కూడా అయితే చూస్తున్నాం. అయితే రాజునకు కుమార్తె, ఎవరు ఈ రాజునకు కుమార్తె అంటే యెహోరాము కుమార్తె యెహోయాద భార్య అయినటువంటి యెహోషాబతు. ఇవేం చేసిందంటే ఈ అహజ్యా కుమారులో ఒకళ్ళు చిన్న అతన్ని తీసుకొని ఒక దాసి పండుకున్నటువంటి ఆ పడుకున్న కౌగిలిలో పెట్టి అతన్ని కాపాడినట్లుగా చూస్తూ ఉన్నాం. 5 ఏళ్ళు ఆ విధంగా కాపాడిన తర్వాత ఆ కాలంలో అతల్యా పరిపాలన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనము నెక్స్ట్ ధ్యానంలో ధ్యానిస్తూ ఉన్నాం.